ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారనేది ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు తెలుసు. పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి కాంగ్రెస్ హైకమాండ్ వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తే వారు సరిగ్గా వారి బాధ్యతలు నిర్వర్తించడం లేదని గాంధీ భవన్ లో గుసగుసలు వినబడుతున్నాయి. ఆ గుసగుసలు కాస్త పార్టీ హైకమాండ్ దృష్టికి చేరాయి. ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ల పనితీరుపై కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అసంతృప్తితో ఉంది. వారి పనితీరు, ప్రతిపక్షాల విమర్శలపై వారు స్పందిస్తున్న తీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదని హైకమాండ్ గుర్తించింది. రాష్ట్రంలో 40 మంది పైగా కార్పొరేషన్ చైర్మన్లుగా కమిషన్ చైర్మన్లను నియమించారు. వీరు బాధ్యతలు స్వీకరించి 6 నెలలకు పైన గడిచినా వేళ్ల మీద లెక్క పెట్టేవారు మినహా మిగిలిన వారు అందరూ ఆశించినంతగా పనిచేయడం లేదని తేలింది. ఈ మేరకు పార్టీ శ్రేణులు, ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమాచారం చేరింది. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, అధికార పార్టీపై, ప్రభుత్వ పథకాలపై, ముఖ్యమంత్రిపై ఇష్టారీతిన మాట్లాడుతున్న కమిషన్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు అసలు స్పందించడం లేదని గుర్తించారు. ఇన్నాళ్ళు పార్టీ కోసం గొడ్డు చాకిరీ చేస్తే పదవులు వచ్చాయి, ఇంకెందుకు కష్టపడటం అనే రీతిలో కొందరు వ్యవహరిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కమిషన్ల చైర్మన్లు రాజకీయంగా స్పందించడానికి వీలు లేదు. అందుకని వారు ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించేలా పనిచేస్తున్నారని సీఎం నోటీసుకు వచ్చింది. కానీ కార్పొరేషన్ చైర్మన్లు మాత్రం అంటిముట్టినట్టుగా మాకేం పోయిందని వ్యవహరిస్తున్నారని తెలియడంతో గతంలో వీరితో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చేలా ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో చైర్మన్లు ఇష్టారీతిన ఖర్చు చేసి కోట్ల రూపాయల నిధులను డ్రా చేశారు. వ్యక్తిగత సిబ్బంది నియామకం, కార్పొరేషన్ ద్వారా చేసిన తప్పులను, కేటాయింపులు, కుంభకోణాలను వెలికితీసి ప్రజలకు వివరించాలని స్పష్టమైన సంకేతాలు ఇచ్చినా ఎవరూ స్పందించినట్టుగా కనిపించడం లేదు. కొందరైతే అసలు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారా అని కూడా తెలియనంత డల్ అయ్యారని సమాచారం. ఎక్కడా పర్యటించకుండా, సమీక్షలు చేయకుండా, కనీసం కార్పొరేషన్ పై అవగాహన కూడా లేకుండా ఉన్నట్లు గుర్తించారు. పార్టీ కోసం కష్టపడ్డారని పదవులు ఇస్తే వారు ఇంకా గల్లీ లీడర్లుగానే ప్రవర్తిస్తున్నట్లు సమాచారం. ఆ కారణం చేతే ఇన్నాళ్ళు చైర్మన్ పోస్టుల భర్తీపై వేగం పెంచకపోవడానికి ఒక కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే పదవులు ఇచ్చిన వారు చురుగ్గా, ఉత్సాహంగా స్పందించుంటే మిగిలిన పోస్టులను త్వరగా భర్తీ చేసేవారని గాంధీ భవన్ లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే 7 నెలల పదవీకాలం గడిచిపోయింది. మరో సంవత్సరంన్నరలో వీరి పదవి ముగుస్తుంది. ఆ తర్వాత వీరికి ఎవరికీ కూడా పొడిగింపు ఇవ్వకూడదనే నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పిలిచి చిలక్కు చెప్పినట్లు చెప్పినా చైర్మన్లో, కమిషన్ల చైర్మన్లలో మార్పు రాలేదు. దీంతో కార్పొరేషన్ చైర్మన్లకు హైకమాండ్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ వార్నింగ్ తో అయినా చైర్మన్లు దారిలోకి వస్తారో లేదో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.